నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రేక్షకులారా, దేశానికి క్రీడాకారులు పట్టుకొమ్మలు. దేశ ప్రతిష్టను వాళ్ళు పెంపొందింపజేస్తారు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరైనా వాళ్ళ ప్రతిభను గుర్తించాలి, ప్రశంసించాలి. మన రాహుల్జీ ఏం చేసిండు? కామన్వెల్త్ గేమ్స్లో విజేతలపై రాహుల్ గాంధీ మౌనాన్ని ప్రశ్నించిన విజయేందర్ ఏం పుట్టింది? అంటే ఊరుతావు కదా నోరేసుకొని. అథ్లెట్స్ బంగారు పథకాలు, సిల్వర్ పథకాలు దేశానికి సంపాదించి పెడితే నువ్వు వాళ్ళని మెచ్చుకోవు. ఏమైంది? నీ వేదికలు ఉంటాయి కదా, ఎక్స్ వేదికలు, దరిద్రం వేదికలు ఉన్నాయి కదా, మరి దాంట్లో వాళ్ళని ప్రశంసిస్తూ ఒక మాట అనవా? రాజకీయాలకు అతీతంగా క్రీడాకారుల నైతిక స్థైర్యాన్ని పెంచాలని సూచన. ప్రధానమంత్రి అటువంటి వాడు క్రికెట్లో వరల్డ్ కప్ సాధించిన మహిళలను పిలుచుకున్నాడు, పురుషులను తన దగ్గరికి పిలుచుకున్నాడు, మాట్లాడిండు, వాళ్ళకు ప్రైజులు ఇచ్చిండు. హాకీలో కూడా విజయం సాధించిన వాళ్ళని తన ఇంటికి పిలుచుకొని మాట్లాడిండు, తేనేటి విందు ఇచ్చిండు. అథ్లెట్స్కు ఆయన ప్రశంసలు వ్యక్తం చేస్తుంటే నీకు ఏమైంది? నువ్వు ఎందుకు మెచ్చుకుంటలేవు అంటే నీకు ఇటువంటి వాళ్ళు అవసరం లేదు. ఎప్పుడు తెల్లారు లేస్తే బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టాల్సిందే తప్ప నువ్వు వీళ్ళని మెచ్చుకునేటువంటి యోగ్యత నీకు లేదు. కామన్వెల్త్ అథ్లెటిక్ ప్రదర్శనపై రాహుల్ స్పందించకపోవడం అసంతృప్తి. గ్లాస్గో క్రీడల్లో 7 స్వర్ణాలతో సహా 10 పథకాలు సాధించిన భారత బాక్సింగ్ జట్టు మొత్తం 39 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. భారత్ ఎంత గొప్పతనమే! ఏమైంది నీకు? కాస్గోలో ముగిసిన 2026 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పథకాలు సాధించి 4వ స్థానం నిలిచింది. ముఖ్యంగా భారత్ బాక్సింగ్ జట్టు 7 స్వర్ణాలు, 3 రజకాలతో కలిపి 10 పథకాలు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. నేపథ్యంలో విజయేందర్ ఈ వ్యాఖ్యలు చేసిండు. ఎందుకయ్యా ఇంత గొప్పనైనటువంటి కీర్తి ప్రతిష్టలను భారతదేశానికి వాళ్ళు తీసుకొస్తే ఒక మాట మాట్లాడకపోతివి ఎందుకు? ఏమైంది నీకు? క్రీడాకారులను మెచ్చుకోకపోవడం ఏంటి అంటే, తెల్లారు లేస్తే బ్రష్ వేసుకోక ముందే కాంగ్రెస్ వాళ్లకు ఒకటి అలవాటు, అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టండి, వాడు ఛాయ్ తాగాడు. అటువంటిది గుణం ఉంది కాబట్టి ప్రపంచానికి తెలిసిపోయింది రాహుల్ ప్రవర్తన ఏంది, రాహుల్ విధానం ఏంది. ఈయన అవుతాడా ప్రధాని? ఇటువంటి వాడు ప్రధాని అవుతాడా? ప్రేక్షకులారా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమి అర్హత ఉందని ప్రధాని కావాలని కలలు కంటున్నాడు. రాజకీయంగా జీరో. మంచి ఏదైనా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటే ప్రశంసించేది లేదు, అంటే తిట్టుడే. అథ్లెటిక్స్ను కూడా, క్రీడాకారులను కూడా నువ్వు మెచ్చుకొని జన్మ ఎందుకు? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి రాహుల్ చరిత్ర గురించి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.